ఓకే అండి, అందరికి నమస్కారం. టుడే టాపిక్ ఏంటంటే క్రిమినల్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అసలు ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే ఇది మనకి చాలా అవసరం అనేది. ఇది నాకు ఈరోజు ఈ వీడియో చేయాలనిపించింది, ఈరోజు చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దాము. వాట్ ఈస్ క్రిమినల్ జస్టిస్ ఆఫ్ ఇండియా? అసలు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అని అంటే ఏంటి? ఈ సమాజంలో ఎవరైతే నేరాలకు పాల్పడతారో వాళ్ళను శిక్షించి, బాధితులను రక్షించి, సమాజంలో ఒక సమయుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసే దానిని క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అని అంటారండి. అంటే ఇవి అసలు క్రిమినల్ సిస్టంలో విభాగాలు ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఫస్ట్ వన్ శాసనసభలు అంటే చట్టాలు. సెకండ్ థింగ్ పోలీసులు. మూడో ఏంటంటే న్యాయ వ్యవస్థ అంటే కోర్టులు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇలాంటివి. నాలుగో విషయం ఏంటంటే దిద్దుబాటు సంస్థలు అంటే జైళ్ళు, పునరావాసాలు. అంటే భారతదేశంలో నేర న్యాయ ప్రక్రియ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ అనేది మన నియర్ పొజిషన్లో చేయొచ్చు, మన ఫోన్లోనే చేయొచ్చు. సెకండ్ అనేది దర్యాప్తు. పోలీసుల ఆధారాలు, వాంగ్మూలాలు సేకరిస్తారు. తర్వాత ఏంటంటే ఛార్జ్ షీట్. తగినంత ఆధారాలతో ఉంటే కోర్టుకు పోలీసుల ఛార్జ్ షీట్ అనేది ఇస్తారండి. తర్వాత ఐదోది అంటే విచారణ. కోర్టు 2 వైపులు విచారిస్తుంది. అంటే ప్రాసిక్యూషన్ అండ్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు దీన్ని. తర్వాత తీర్పు. కోర్టు దోషిగా లేదా నిర్దోషిగా నిర్ణయిస్తే ఇంకా వాళ్ళు చేస్తారు. తర్వాత ఏంటంటే అపీల్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన మీద నేరాపణలు పడ్డాయి అనుకోండి, తను ఇంకా సుప్రీంకోర్టుకి కానీ, హైకోర్టు కానీ, జిల్లా కోర్టు కానీ, ఇలా కోర్టుస్ అనేవి తను ఆ కేసు అనేది మళ్ళీ ముందుకెళ్ళొచ్చు. తర్వాత ఆ కోర్టు అనేది శిక్ష పునరావాస ప్రక్రియ ఏంటంటే దోషులుగా తేలితే వ్యక్తులకు జైలు శిక్షణ కానీ, జరిమానాలు కానీ, ఇతర శిక్షలను ఎదుర్కొంటారు వాళ్ళు. తర్వాత ఏంటంటే నిందితులు మరియు బాధితుల హక్కులు ఏంటో చూద్దాం. నిందితుల హక్కులు అంటే న్యాయ సహాయం ఉంటుందండి నిందితులకి. తర్వాత రెండో విషయం ఏంటంటే న్యాయపరమైన విచారం ఉంటుంది వాళ్ళకి. 3 ఏంటంటే బెయిల్ హక్కులు ఉంటుంది నిందితుల హక్కుల్లో. సెకండ్ ఏంటంటే బాధితుల హక్కులు. రక్షణ పరిహారం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అసలు భారతదేశంలో ఈ క్రిమినల్ రేట్స్ అనేది ఎందుకు ఉంటున్నాయో ఇప్పుడు చూద్దాం. అంటే ఎక్కువగా పూర్ క్రిమినల్ సిస్టమ్ అండి. అసలు ఈ సిస్టమ్ అనేది చాలా అధ్వానంగా తయారవ్వడం, ఇంకా ఎక్కువ కేసు అనేది రైజ్ అవ్వడం. సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే అంటే కుల వివక్షత కానివ్వండి, జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే అమ్మాయిలు అబ్బాయిలని వేరువేరుగా చూడటం. తర్వాత నేరాలు సమాజంలో ఎక్కువ ఉండడం, పావర్టీ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇలాంటి కారణాలండి. మరి ముఖ్యంగా ఏంటంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన పార్లమెంట్లో 40% ఎంపీలకు వాళ్ళకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు. అంటే మన శాసనసభలో ఉన్న శాసనసభలో ఉన్న వాళ్ళే క్రిమినల్స్ కేసులు ఉంటాయి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఇది కూడా కారణం. అంటే భారతదేశ న్యాయ వ్యవస్థలో ఛాలెంజెస్ ఉన్నాయంటే విచారణ అండి. విచారణ చాలా ఆలస్యంగా అవుతుంది. రద్దీగా ఉండే జైళ్ళు చాలా రద్దీ కూడా ఉంటాయండి. తర్వాత పోలీసుల అవినీతి లేదా అధికారులు దుర్వినియోగం జరగడం వల్ల జరగవచ్చు. ఫారెన్సిక్ మరియు సాంకేతిక మద్దతు లేకపోవడం. కొన్ని కేసుల్లో పోలీసులే కాదండి, ఫారెన్సిక్ ఎవిడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఫారెన్సిక్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు, అంటే ఆ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసెసింగ్ అనేది చాలా డిలే అవుతుంది. ఇవి రీజన్స్. ఒకవేళ మన ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది సరిగ్గా లేకపోతే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే అసలు పెండింగ్స్ ఆఫ్ కేసెస్ అనేది ఎక్కువ అవుతాయండి. తర్వాత జస్టిస్ మీద నమ్మకం పోతుంది ప్రజలకి. రైజింగ్ ఎన్కౌంటర్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఇక పీపుల్స్ అంటే సామాన్య ప్రజలు ఇక మనం జస్టిస్కి, న్యాయ వ్యవస్థలకి వెళ్ళడం ఇది ఎందుకు, ఇంకా మనమే తీసుకుందామంటే చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని వీళ్ళు క్రైమ్స్కి పాల్పడతారు. అంటే చంపడం, నరగడం, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ జరగకూడదు అంటే మన ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఫౌండేషన్ బాగుండాలి. శాసనాలు బాగా చేయాలి. పోలీస్ యంత్రాంగం కానివ్వండి, న్యాయ వ్యవస్థలు కానివ్వండి, వాళ్ళకి
పునరావాసాలు కానీ ఇవన్నీ కలిగించాలండి. ఇవన్నీ ఉంటేనే మన ఇండియన్ క్రిమినల్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇండియా అనేది 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, త్వరలోనే 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.